ఎన్నికల ప్రచార భేరీ మోగించారు సీఎం వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు సీఎం జగన్. తొలుత ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ కు హిందూ పూజారులు, ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ పాస్టర్లు ఆశీర్వదించారు. అనంతరం సీఎం జగన్ బస్సు ఎక్కి యాత్రను ప్రారంభించారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మళ్ళీ జగన్ మనతో, మళ్ళీ జగన్, మళ్ళీ జగన్ మనకై, మళ్ళీ జగన్. బస్సు యాత్ర వేంపల్లి, వీరపనాయనపల్లి మీదుగా ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరుతో జరిగే బహిరంగ సభలో జగన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు బస్సు యాత్ర చేరుకోనుంది. రాత్రి ఆళ్లగడ్డలో సీఎం జగన్ బస చేస్తారు. తిరిగి రేపు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మేనిఫెస్టోలో అమలు చేసిన 99.5% పైగా హామీల గురించి ప్రజలకు వివరించబోతున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ జగన్ బస్సు యాత్ర జరగనుంది. బస్సు యాత్రలో భాగంగా రోజు ప్రజలు, మేధావులతో సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవటంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సంక్షేమం, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్నాథ రథ చక్రాలు ముందుకు సాగుతున్న దృశ్యాల్ని కూడా చూస్తూ ఉన్నాము. ప్రజలందరికీ అభివాదం చేస్తూ బస్సు యాత్ర చేపడుతున్న దృశ్యాల్ని కూడా చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వీరన్నగట్టు దగ్గర మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చూస్తూ ఉన్నాము సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చేపట్టారు. ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. మండు టెండను కూడా లెక్క చేయకుండా అన్ని వర్గాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అప్డేట్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి బస్సు యాత్ర నేరుగా వీరన్నగట్టుకు చేరుకుంటుంది. మనం వీరన్నగట్టు ప్రాంతంలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు మేమంతా మీకు భరోసాగా ఉన్నామని చెప్పడానికి, మేము సైతం అంటూ కూడా ప్రజలంతా కూడా రోడ్లకు ఇరువైపులా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఇడుపులపాయలో భారీగా ప్రజలంతా, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడాలంటూ వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు దాదాపు 58 నెలల కాలంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంటూ వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి. మేమంతా సిద్ధమంటూ కూడా ఇప్పటికే వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మొత్తం మనం చూస్తే వీరన్నగట్టు దగ్గర మనం ఉన్నాం. రోడ్లకి ఇరువైపులో కూడా పూర్తిగా వైసీపీ కార్యకర్తలు అయితే పూర్తిగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఇతర లీడర్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి
సంఘీభావంగా రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికే ఇడుపులపాయలో 1:30కి ప్రారంభం అవ్వాల్సింది ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా పూర్తిగా జనాలంటే రోడ్లోకి ఎస్టేట్ లోకి ఎవరిని అనుమతించకపోవడంతో భారీ ఎత్తున వేల సంఖ్యలో అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి ట్రాఫిక్ దాటుకుని రావాలి. ఇప్పటికీ మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారంగా 2 గంటలకి వీరన్నగట్టు ప్రాంతానికి రావాల్సి ఉంది. కానీ 2 గంటల అంటే పావు గంట ఆలస్యంగా నడుస్తుంది. ఎందుకంటే పూర్తిగా జన సందోహంతో రోడ్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆ జనాన్ని దాటుకుని జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదలాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లీడర్లు గానీ స్థానిక లీడర్లు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిపి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు మరిన్ని ఎటువంటి సూచనలు సలహాలు వచ్చే ఎన్నికల్లో 9వ తారీఖున మేనిఫెస్టోను పెట్టబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను చేర్చాలనే అంశాలు కూడా సూచనల రూపంలో తీసుకోబోతున్నారు. ఈ రోజు పొద్దుటూరులో సభ జరగబోతుంది. తర్వాత రేపటి నుంచి మేధావులతో ప్రతిరోజు కూడా చర్చాగోష్ఠి ఉంటుంది. అక్కడ కూడా ఆయన మాట్లాడబోతున్నారు. తరువాత రోడ్ షో, ప్రధానంగా రోడ్ షో ఆయన నిర్వహించబోతున్నారు. మనం చూస్తే మొత్తం రోడ్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుంది కాబట్టి పూర్తిగా రోడ్ అంతా కూడా క్లియర్ చేశారు. కానీ రోడ్లకు ఇరువైపులా జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీకు సంఘీభావంగా ఉండాలని పెద్ద ఎత్తున అయితే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెహికల్ తో పాటు చాలా దూరం పరిగెడుతున్నారు జనాలు, కార్యకర్తలంతా, అభిమానులంతా పరిగెడుతున్నారు. ప్రీతమ నాయకుడిని చూడాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మేము సలాం చెయ్యాలి అని చెప్పి వాళ్ళంతా వచ్చిన పరిస్థితి, సెల్యూట్ చేయాలంటున్నారు. ఎందుకంటే సంక్షేమాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతున్నారు. ఖచ్చితంగా 58 నెలల్లో దాదాపు 4.5 లక్షల కోట్ల ప్రజా సంక్షేమం పేరుతో ఇచ్చారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకి పట్టం కట్టారు. నిష్పక్షపాతంగా పదిలిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే చూసామంటూ కూడా ప్రజలు జేజేలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా మనం ఇదే ప్రాంతంలో ఉన్న వీరన్న గట్టు ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఎత్తున వెహికల్స్ రావడం చూసాము. అందరూ కూడా ఇడుపులపై ఎస్టేట్ వరకు వెళ్లారు. అయితే లోపలికి ఎలా వచ్చి ఇంకా అనుమతి లేకపోవడంతో వాళ్ళంతా కూడా బయటే ఉండిపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎప్పుడైతే కదిలిందో అడుగడుగునా నీరాజనాన్ని పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మేము ఉన్నామంటూ వాళ్ళంతా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం వీరన్నగట్టు ప్రాంతంలో మనం చూస్తే పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా కాన్వాయ్ అడ్డు రాకుండా ఉండేందుకు పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు ఆంక్షల్ని కూడా పక్కన పెట్టి పూర్తిగా ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మేము చూడాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావడమే ఈ ప్రాంతానికి చాలా గొప్పగా భావించే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. సొంత మనిషిగా ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉన్న వాళ్ళంతగా సొంత మనిషిగా జగన్మోహన్ రెడ్డిని భావిస్తారు. కాబట్టి తన కుటుంబంలో వ్యక్తి వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంతా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మేము చూడాలని వీళ్ళంతా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు క్లియర్ చేసే పరిస్థితి చేస్తున్నా వాళ్ళంతా కూడా ముందుకే వస్తున్న పరిస్థితి అయితే కూడా మనకు అనిపిస్తుంది. రోడ్లకు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మేము చూడాలని దాంతో ఇటు అభిమానులు గానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గానీ పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అక్కడి నుంచి అంటే కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే వీరన్నగట్టు నుంచి ఇడుపులపై నుంచి వీరన్నగట్టుకి కేవలం 5 కిలోమీటర్లు మాత్రం ఉంటుంది. జనరల్ గా వెహికల్ వస్తే కేవలం 5-6 నిమిషాలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరి 10 నిమిషాలైనా ఇంకా చేరుకోలేదంటే ట్రాఫిక్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే వందలాది కార్లు ఇడుపులపై దగ్గరికి వెళ్ళాయి. అక్కడి నుంచి పెద్ద ఎత్తున లోపలికి అనుమతి లేకపోవడంతో కార్యకర్తలంతా కూడా బయటే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కాన్వాయ్ కూడా ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో టైం ఎక్కువ తీసుకున్న పరిస్థితి. మనం చూస్తే వీరన్నగట్టు దగ్గర మొత్తం రోడ్లకి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గానీ ప్రజలు గానీ అభిమానులు గానీ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి జగన్మోహన్ రెడ్డికి సమస్యలు వివరించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే వీరన్నగట్టు ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆయన ముందుకు కదలబోతున్నారు. దాదాపు రోడ్ షోలో దాదాపు 30-40 కిలోమీటర్ల రోడ్ షో తరువాత పొద్దుటూరులో ఒక సభ పెడతారు. ఆ సభకి దాదాపు కడప జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలైతే వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడతారు. కొన్ని చోట్ల రోడ్ షోలో కూడా ఒక ప్రత్యేక బస్సును అయితే సిద్ధం చేశారు. ఈ బస్సులో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తారు. అక్కడి నుంచే కొన్ని రోడ్ షోల్లో బహిరంగంగా మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే షెడ్యూల్ అయితే తెలుస్తుంది. పూర్తిగా మొత్తం రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇడుపులపై నుంచి ఇదే రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే కాన్వాయ్ వీరయ్య గట్టుకు చేరుకోబోతుంది. పోలీసులు పూర్తిగా అంటే మనం చూడొచ్చు ఇక్కడ తాళ్లు వేసి ఆపిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వస్తున్నారు. అంతకు ముందు ఎప్పుడైతే బారికేడ్స్ చేశారో బారికేడ్స్ కి అవతల మాత్రమే జనాలను పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి చూడాలని ఆతృతతో ప్రజలంతా కూడా ఇటువైపు పక్క వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్ద
ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు, కానీ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రియతమ నాయకుడు వచ్చాడు, ఖచ్చితంగా మేము ప్రియతమ నాయకుడికి కనిపించాలి అని చెప్పి వీళ్ళంతా కూడా భావిస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి ఏ నినాదం మీద ఇచ్చాడో ఆ నినాదాన్ని ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. ఎందుకంటే ఇటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని మేము చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సంక్షేమ పథకాన్ని అమలు చేశాడు. మేనిఫెస్టోల్ని బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99.5% సంక్షేమ పథకాలని మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఇచ్చిన హామీని అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ప్రజలంతా కీర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుయుక్తులు పడినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే మేము పట్టం కడతామంటూ కూడా ప్రజలంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి 21 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగబోతుంది. ఇప్పటికే సిద్ధం 4 సభలు జరిగాయి. ఆ 4 నియోజకవర్గాలు మినహా మిగతా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క సభ చొప్పున సభ జరగబోతుంది. ఈ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మనకి కాన్వాయ్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కేరింతలు కూడా ఇక్కడ కేరింతలు కూడా కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్డుకి ఇరువైపులా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మేము చూస్తాము, జగన్మోహన్ రెడ్డి జై అంటూ కూడా వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఒక ఆనందోత్సవంలో వాళ్ళు తేలియాడుతున్న పరిస్థితి అయితే మనకు ఉంది. ఎందుకంటే పండగల్లో స్వామివారి విగ్రహాలు వచ్చినట్టు ఏ విధంగా శివతాండవాలు చేస్తారో అదే విధంగా ఇక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ జగన్మోహన్ రెడ్డికి జై కొడుతూ వాళ్ళంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క వైసీపీ జెండాను పట్టుకొని జై వైసీపీ అంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమంటూ చెప్తున్నారు. 175 వైనాట్ 175 అంటూ వాళ్ళంతా నినదీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలి, జగన్మోహన్ రెడ్డితో రావాలి అంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కవిత, పూర్తిగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రోడ్లకి ఇరువైపులా జగన్మోహన్ రెడ్డి జై జగన్ అంటూ వాళ్ళంతా నిలదీస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తమ నాయకుడు బస్సు యాత్రతో ఇక్కడ రాబోతున్నారు, వాళ్ళ ముందుకు రాబోతున్నాడు. ఆనంద క్షణాలని అందరూ కూడా నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వాళ్ళంతా ఊరుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా అందరికీ అభివాదం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ దగ్గరికి పూర్తిగా కార్యకర్తలంతా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా చేరుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. వివిధ సమస్యలు చెప్పేవాళ్ళు, సమస్యలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిన వాళ్ళ శాతమే ఎక్కువ. ఎందుకంటే తమ ప్రియతమ నాయకుడు ఇక్కడ చేరుకున్నాడు. ప్రియతమ నాయకుడిని కలిసేందుకంటే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక పక్క అవినాష్ రెడ్డి కూడా పక్కనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పక్కనే అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీగా కూడా ఆయన ఉన్న పరిస్థితి ఉంది. గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్న విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇక్కడ నీరాజనాలు అయితే పలుకుతుంది. ఇదే మొదటి స్వాగత ప్లేస్ అని చెప్పాలి, వీరయ్య గట్టు. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగబోతుంది. 21 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి యాత్ర అయితే పూర్తిగా కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. దాదాపు ఇక్కడి నుంచి ఇచ్చాపురం వరకు, అంటే ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి మనం చూస్తే అమ్మాయి జగన్మోహన్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా కలవాలి, మా సమస్యలు చెప్పాలని కూడా కొంతమంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులంతా ఇక్కడికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా పైకి బస్ కి టాప్ కి అవకాశం అయితే కనిపిస్తుంది. కింద ఆయన దిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కిందకు దిగుతున్నారు. మొదటిసారి యాత్ర ప్రారంభమైన తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బస్సు నుంచి అభివాదం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు బస్సులో ఉంటే చేస్తారని మనం అంతా అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి కిందకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా ఉన్న పరిస్థితి. ప్రజలకు నేరుగా అభివాదం చేస్తున్నారు. ఇచ్చాపురంలో కొద్దిసేపటి క్రితమే యాత్ర ప్రారంభమైంది. ఇక్కడి నుంచి వీరాయపల్లి వరకు కూడా యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం పొద్దుటూరులో 4 గంటలకి బహిరంగ సభ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నాం. మొత్తం చూడొచ్చు, పెద్ద ఎత్తున కేరింతలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కేరింతలు కొడుతున్నారు కార్యకర్తలంతా. అభిమాన నాయకుడిని చూసిన ఆనందం వాళ్ళ కళ్ళలో చాలా స్పష్టంగా కనబడుతుంది. రోడ్లకి ఇరువైపులా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ వాళ్ళంతా ఉన్నారు. జై జగన్ అంటున్నారు. రాబోయేది మన ప్రభుత్వం అంటూ ఒక భరోసా ఇస్తున్నారు. మేమంతా కూడా మీ వెనకే ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.